సో యాక్చువల్ గా ఈ సిఏ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీగల్ గా ఎలా అయితే ఎర్న్ చేస్తారో ఇల్లీగల్ గా కూడా వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి అని అంటారు. అంటే వెనకాల చెప్పండి ఎలాంటి? బ్యాక్ ఎండ్ లక్షలు మీ బ్యాక్ కాదండి, బ్యాక్ ఎండ్. సో కొన్ని థర్డ్ పార్టీస్ నుంచి కానీ అటు కానీ ఎలా అంటే చెప్పండి? ఇల్లీగల్ గా Example సైన్స్ చేయడం ఇలా ఎర్న్ చేస్తారు. సైన్ చేయడమే సో అఫీషియల్, డైరెక్ట్ ఇల్లీగల్ క్వశ్చన్ కాదు ఇల్లీగల్ థింగ్స్ మీద కూడా వాళ్ళు అప్రూవల్స్ ఇవ్వడం ఇవన్నీ అంటే ఇక డబ్బుకి ఆశపడి సంతకాలు పెట్టడం వాళ్ళు కూడా ఇరుక్కున్న స్టేజెస్ ఉంటారండి. నిజం ఇప్పుడు ఉన్నాయి. ఒక సీఏ కాదు, మీరు చెప్పండి బ్యాంకర్ లో మన స్కామ్లు చూడలేదా? ఉమ్. బ్యాంక్స్ ఎన్ని స్కామ్ చూడలేదు మనం? ఒక మీడియా కంపెనీలో స్కామ్లు చూడలేదా? ఇప్పుడు బ్యాంక్ ని మనం అనలేం కదా. ఎందుకు సిఏ అనలేం? ఇక్కడ ఒక పర్సన్ ని నమ్మి అవును. మనం వెళ్తాం, అవును. అవునా? సో బ్యాంక్ మొత్తాన్ని మనం అనడం వేరు, సిఏ ఒక పర్సన్ అనడం వేరు కదా. బ్యాంక్ So, మొత్తం అట్లా బ్యాంక్ లో కూడా పర్సన్సే కదా చేసేది. అవును. వాళ్ళు ఫ్రాడ్ చేయలేదా? వాళ్ళు ఫ్రాడ్ చేసిన అది బయటికి ఎక్కువ దట్ ఈస్ రాదు. నథింగ్ టు విత్ ద సీఏ అండి. ఇది నథింగ్ టు మీరు ఏ ప్రొఫెషన్ లోకి వెళ్ళినా కొంతమంది తేడాగాలు ఉంటారు. వాళ్ళు ఏం చేద్దాం ఫ్రాడ్ చేసి డబ్బులు సంపాదిస్తాం అనుకుంటారు. అది తప్ప ప్రొఫెషన్ లో రాదు. ఓకే, అది సీఏ అయితే లేదు. లాయర్లో మరి ఎంతమంది అరెస్ట్ అయ్యి లాయర్ లేరు, పోలీసులు ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు? అవును. పోలీసులు కదా, అమ్మో పోలీసులు 3 సింహాలు అని డైలాగ్ వేస్తాం కదా, అలా వాళ్ళు ఏం అరెస్ట్ లేదు. అవ్వలేదా? అదే కదా నా పాయింట్. ఇప్పుడు అట్లా అంటే ఏముండదు. పోలీసులు లాయర్ గురించి మిమ్మల్ని ఎక్కడ అడగగలుగుతారు, అదే నేను సీఏ చెప్పేదండి. గురించి నేను అడగగలరు అదే కదా. చెప్తున్నాను. ఇప్పుడు నేను సీఏ కాబట్టి మీరు అడుగుతారు యా ఎలా సంపాదించడం అంటే వాళ్ళు తప్పుడు రిటర్న్స్ ఇవ్వడం అంటే సీఏ కదండి. క్లయింట్ ఎంకరేజ్ చేస్తే వీళ్ళు కక్కుతుబడి కొంతమంది ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళు ఇట్లయినా అలా చేస్తే దొరికిపోతారు. వాళ్ళు అలా తక్కువ ఉంటారు.